సామాన్యంగా ఒక టాప్ హీరో సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఆ టాప్ హీరో మీడియాకు అందుబాటులో ఉండడు. ముఖ్యంగా మహేష్ అయితే తాను నటించిన సినిమా ఫెయిల్ అయినా లేదా డివైడ్ టాక్ వచ్చినా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడని అతడే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు. ఇక జూనియర్ అయితే తన సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందంటే తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడని అతని స్నేహితులే అంటుంటారు. అయితే దీనికి విరుద్ధంగా అల్లు అర్జున్ తాను లేటెస్ట్ గా నటించిన డీజే చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా పొంగిపోతూ అనుసరిస్తున్న వ్యూహం చాలా మంది టాలీవుడ్ హీరోలను ఆశ్చర్యపరుస్తోంది. నిన్న సోమవారం రంజాన్ సెలవు కావడంతో మన తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ కలెక్షన్స్ బాగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దువ్వాడకు ఓవర్సీస్ లో ఊహించని షాక్ తగిలింది. సామాన్యంగా రివ్యూలు చూసి సినిమాలు చూసే ఓవర్సీస్ ప్రేక్షకులు దువ్వాడ పట్ల అంత ఆసక్తి కనపరచడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలను ఏమీ పట్టించుకోకుండా నిన్న జరిగిన దువ్వాడ థ్యాంక్స్ గివింగ్ మీట్ లో ఒకవైపు అల్లు అర్జున్, మరొక వైపు దిల్ రాజు, హరీష్ శంకర్లు ఈ సినిమా గురించి చెప్పిన గొప్పలు చాలా మందిని ఆశ్చర్యపరిచినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు అయితే ఈ మూవీ ఎన్ని నెగిటివ్ ప్రచారాలు జరిగినా ఈ మూవీ 100 కోట్ల సినిమాగా మారి తీరుతుందని ఛాలెంజ్ విసిరాడు. అల్లు అర్జున్ అయితే తనను విమర్శించిన విమర్శలకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇలా ప్రతి విషయంలోనూ దువ్వాడ టీం మితిమీరిన ఆత్మవిశ్వాసం నిన్నటి థ్యాంక్స్ గివింగ్ మీట్ లో కనిపించింది. అయితే బన్నీ ఆనందం వెనుక వేరే విషయం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు మెగా కుటుంబంలో టాప్ హీరోలుగా నిలిచిన చిరంజీవి, పవన్ సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ఫిగర్స్, వాటి తర్వాత 3వ స్థానంలో బన్నీ దువ్వాడ నిలిచిందని, 18 కోట్లకు పైగా నెట్ షేర్ ను వసూలు చేయడం బన్నీ ఆనందానికి కారణమని తెలుస్తోంది. అయితే ఈ రోజు మంగళవారం కాబట్టి ఈ రోజు వచ్చే కలెక్షన్స్ అనేవి సినిమా రేంజ్ ని నిర్ణయిస్తాయని అందరూ భావిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.